మహిళా అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సీఎం వైఎస్ జగన్ని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానితో కలిసి సింగినగర్ పాయకపురంలో వైఎస్ఆర్సీపీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతున్న వైసీపీ అంటూ ధీమా వ్యక్తం చేశారు. జైత్ర యాత్రగా చివరి వరకు ఈ ర్యాలీ సాగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వేలాదిగా పాల్గొంటున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా రెండుసార్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా, అక్కడ ప్రజల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా ఇవాళ ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మన వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నారు. నిజంగా ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి, అలాగే ఇవాళ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి ఒక చొరవతో, ఒక సమర్థతతో సమస్యని పరిష్కరించగలిగినటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి గారు. అట్లాగే ఇక్కడ చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఒక భూ కబ్జాదారుడు, ఒక కాలకేయుడు, ఒక కీచకుడు, ఒక కామాంధుడు, అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకునేటువంటి వ్యక్తి అతను. అలాగే స్వతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ డీసెంట్ రోడ్లో ప్రతి వ్యాపారస్తుల్ని హింసించి మరి వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి, హప్తాలు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే ఒక టీడీపీ రాజ్యసభ సభ్యుడు, అప్పుడు ఇంకా రాజ్యసభ సభ్యుడు అవ్వలేదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సూర్యాపేటలో ఇల్లు కట్టుకుంటా అంటే అతని దగ్గర కూడా 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాడు. అతను ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఒక అడ్వకేటు, తర్వాత ఒక రాజ్యసభ సభ్యుడయ్యాడు. విజయవాడ సూర్యాపేటలో రాష్ట్ర విభజన తర్వాత ఇల్లు కట్టుకుంటా అంటే 3 లక్షల రూపాయలు అతని దగ్గర లంచం వసూలు చేశాడు ఇల్లు కట్టుకోవడానికి డిమాండ్ చేసి.